వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం చేసే బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది వాటర్ బాటిల్ బిజినెస్. అదేవిధంగా వాటర్కి సంబంధించిన ఆర్ఓ సిస్టమ్కి సంబంధించి ఆల్కలైన్ వాటర్లో ది బెస్ట్ ఆదాయం ఉంది అని చెప్పేసి అంటున్నారు ప్యూర్జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ గారు. సార్ని అడిగి అసలు ఈ బిజినెస్ ఎట్లా చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, మనకి ఎంత ఆదాయం వస్తుందని సార్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఆబ్దిరికా నాతో చెప్పినప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది. అంటే ₹1,00,000 ఉంటేనే చాలు నవీన్, మంచి బిజినెస్ చేయొచ్చు అన్నారు. అసలు ₹1,00,000 పెట్టుబడి పెడితే మనం ఎంత ఆదాయం చేయొచ్చండి? ప్రతి నెల ఒక 50K అనేది ఎర్న్ చేయొచ్చండి. ఓకే, అంటే ₹1,00,000 పెడితే దాంట్లో 50% ఫస్ట్ నెలనే వచ్చేసేస్తుంది మనకి. వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ నెలలో ఇప్పుడు యాక్చువల్ గా మీరు జాబ్ చేశారనుకోండి ఒకరి దగ్గర, మినిమం 20,000 నుంచి 30,000 అనేది మీకు ఫిక్స్డ్ శాలరీ. అదేదో ఒకరి దగ్గర జాబ్ చేయకుండా మీకోసం మీరు జాబ్ చేసుకున్నారు అనుకోండి, మీకు మా ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల చాలా సపోర్టెడ్ ఇస్తున్నాను. దానివల్ల పర్ మంత్ 50K ఎర్న్ చేయొచ్చు మీరు. ఓకే ఓకే, అది నేను నీట్ గా మీకు క్లారిటీగా మన పెట్టుబడి అంతా కూడా 2 నెలల్లో వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఎట్లా అంటే అసలు దీనికోసం అనేసి బోర్డ్ సెటప్ పెట్టా. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చేసినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చాయి, సార్ ఇంకొక క్లారిటీగా చెప్పండి సార్ అన్నారు. ఇప్పుడు సపోజ్ మనం 1 lakh తో వచ్చేసి డీలర్షిప్ ఇస్తున్నాం. అంటే ఇది కంప్లీట్ కంపెనీ ఫ్రాంచైజీ టైప్. ఇప్పుడు మామూలుగా డీలర్షిప్ అంటే కొన్ని వాటర్ బాటిల్స్ మిగతావి చూస్ చేసుకుంటే జస్ట్ వాళ్ళు కొంటారు, అమ్ముకుంటారు, చేసుకుంటారు అనే విధంగా ఉంటుంది. మనది అట్లా లేదు, కంప్లీట్ ఫ్రాంచైజీ. అంటే ప్యూర్జెల్ ఆఫీస్ ఉన్నట్టు, అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉన్నట్టు. ఆ రైట్ తీసుకోవాలంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ 1 lakh ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు లిమిట్ పరిధి. సపోజ్ ఒక మండలం తీసుకున్నాము, లేదంటే ఒక కాన్స్టిట్యున్సీ, అలాంటి ఒక నియోజకవర్గం, అట్లా ఈ విధంగా తీసుకున్నాము. ఆ నియోజకవర్గం నుంచి ఏ సేల్ వచ్చినా ఆ డీలర్ తరపు నుంచి వెళ్ళిపోతుంది. ఆ నియోజకవర్గంలో ప్రతి వాటర్ బాటిల్, ఇప్పుడు మన వాటర్ బాటిల్ వల్ల మిగతా వేరే బాటిల్ కి మనకు కంపారిజన్ లేదు. మార్కెట్ లో దొరికే ఏ వాటర్ బాటిల్ కానీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటరే, అది మనకి ఎలాంటి కాంపిటీషన్ కాదు. మనం దాన్ని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే సార్, నాకు చాలా అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనిపించింది, ప్యూర్జెల్ ని ఎంకరేజ్ చేయాలనిపించింది. ఎక్కడంటే ఆల్కలైన్ వాటర్ ని అసలు అంత తక్కువ ధరకి ఇచ్చి ఎట్లా చేస్తా ఉన్నారు అనేది తెలియట్లేదు. అంటే ఆదాయం అనేది పెద్దగా లేదు దీంట్లో, మీకు లేదు, కానీ బిజినెస్ చేసే వాళ్ళకు ఉంది. నేను అదే చెప్తాను. ఒక్కసారి అంటే నాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు 1 lakh పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఒక డిస్ట్రిక్ట్, ఒక నియోజకవర్గం తీసుకున్నారు. ఆ నియోజకవర్గంలో మన ప్యూర్జెల్, ఇప్పుడు మిగతా వేరే వాటర్ బాటిల్ అయితే స్పెషాలిటీ లేదు. మీరు మిగతా వాళ్ళ మాదిరిగా రేస్ లో పరిగెత్తుకొని మాది కొనండి అంటే రిటైలర్ దగ్గరికి వెళ్ళి నాకు 10కి ఇస్తున్నాడు, నాకు 5కి ఇస్తున్నాడు అని కాంపిటీషన్ లో ఇరుకుంటారు. ఇక్కడ అలాంటి కాంపిటీషన్ ఏమి క్రియేట్ చేయట్లేదు, ఆ సిచ్యువేషన్ లేదు. మన బాటిల్ ఎవరికైతే అవసరమో, ఎవరైతే హెల్త్ బేస్ కస్టమర్లు ఉంటారో, ఈ వీళ్ళు వచ్చేసి రిటైల్ అవుట్లెట్స్, అంటే మన బాటిల్ మనం ఇచ్చే రేట్ కి కస్టమర్ రేట్ కంటే రిటైల్ అవుట్లెట్లు ఒక డీలర్ పరిధిలో 150 రిటైల్ అవుట్లెట్లను మనం యాడ్ చేస్తున్నాం. 150 రిటైల్ అవుట్లెట్లు యాడ్ చేస్తున్నాం. దీంతో పాటు డైరెక్ట్ కస్టమర్స్, అంటే మన కస్టమర్స్ ఎవరండి, గ్యాస్ ట్రబుల్ ఉన్నా మనం క్యూర్ చేస్తున్నాము, నీమ్ పెయిన్స్ ఉన్నా క్యూర్ చేస్తున్నాము, షుగర్ ఉన్నా క్యూర్ చేస్తున్నాము, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా క్యూర్ చేస్తున్నాము. వీటి అందరికి డైరెక్ట్ గా మన స్టోర్ కి వచ్చి కొంటారు. మన డీలర్ ఎవరైతే స్టోర్ పెట్టారో, మెయిన్ ఏంటంటే సార్, అలోపతి డాక్టర్ చెప్పే మాట కూడా ఇంతే. అంటే అలోపతే కాదు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, ప్రతి డాక్టర్ చెప్పే మాట ఏంటంటే మీరు తీసుకునే వాటర్ని బట్టే మీకు సర్వరోగాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఆ వాటర్ ఇంతకుముందు ఉన్నంత స్టాండర్డ్స్ లేవు సార్. అంటే ఇక్కడ ఒక కంపెనీని ఇంకో కంపెనీ అని కాదు, మామూలుగానే అందులో కరెక్ట్ గా లేవు, వాల్యూస్ లేవు. మెయిన్ pH మెయింటెనెన్స్ అండి. అంటే pH మెయింటైన్ చేసేటప్పటికి వాళ్ళు కూడా ఆల్కలైన్ అని నమ్మొచ్చు. pH ఎవరైతే 7+ పెడతారో వాళ్ళు కూడా ఆల్కలైన్ నమ్మొచ్చు. అంటే అది మెయింటైన్, ఆ pH 7+ రావడం కోసం దానికంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు మీకు మామూలుగా వేరే కంపెనీస్ చేశారన్న వాటర్ టేస్ట్ ఉండదు. ఇక్కడ వాటర్ టేస్ట్ ఉండాలి, ప్లస్ మైక్రోక్లస్ట్ కావాలి, హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ కింద కావాలి. అంటే మీరు కూడా ఇప్పుడు ఒక అయోనైజర్ పెట్టుకుని వాటర్ ఆల్కలైన్ బాటిల్ సేల్ చేయొచ్చు. దాని ఇదేం కాదు, అంటే ఇక్కడ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ ఈ వాటర్ పర్టికులర్ మేము చెప్తున్నాము, మా ప్యూర్జెల్ ఆల్కలైన్ వాటర్ తాగిన వాళ్ళకు సేమ్ 2 days లో గ్యాస్ ట్రబుల్ తగ్గించేస్తున్నాము. అది ఓపెన్ ఛాలెంజ్ గా 15 days అండి. లాస్ట్ టైం మీతో మాట్లాడారు కస్టమర్స్, 15 days లో కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతున్నాయి. బీపీ, షుగర్, ఇప్పుడు పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా తగ్గించేస్తున్నారు. అది కూడా ఏంటంటే ఆశ్చర్యం, ఒక డాక్టర్ అతను డైలీ వాటర్ కంటిన్యూగా ఒక 15 days వరకు తెప్పించుకొని తర్వాత ఇది బాగుందని చెప్పి
ఆ ఆల్కలైన్ ఉన్న ఆర్ఓ సిస్టమ్ ని ఇంట్లో సెట్ చేసేసుకుంటాం. ఆల్కలైన్ ప్యూరిఫైర్ ప్యూరిఫైర్ ఇది 150 రిటైల్ అవుట్లెట్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మినిమం మనకి హెల్త్ బేస్ ఉన్న కస్టమర్లు పర్ డే మినిమం ఒక 100 కస్టమర్స్ అనేది విజిట్ అవుతారు. ఓకే, అది ఎట్లా విజిట్ కావాలనేది బిజినెస్ స్ట్రాటజీ ఉంది. అది మనకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయితే ఎట్లా చేయాలనేది మనం దగ్గరుండి నేర్పిస్తాం. యాజ్ ఏ బిజినెస్ కోచ్ గా ప్రతి బిజినెస్ ని డెవలప్మెంట్ చేయగలుగుతాను నేను. పర్టికులర్ మన ప్యూర్జెల్ తీసుకుంటున్నారు కాబట్టి మన ప్యూర్జెల్ ని దీన్ని డెవలప్మెంట్ చేసి మిగతా ఇది మనం సపోర్ట్ ఏమేమి ఇస్తున్నాం అనేది ఆఫ్టర్ రికార్డ్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇప్పుడు సపోజ్ 150 రిటైల్ అవుట్లెట్స్ అనుకోండి. ఈ 150 రిటైల్ అవుట్లెట్స్ పర్ కస్టమర్ రోజుకి ఒక కేసే తీసుకునేయండి. అంటే వాటర్ బాటిల్ అంటే 150 కేసెస్ అయితే సేల్ అవుతాయా? ఇక్కడ ఈ 150 కేసెస్ లో మనకు పర్ మంత్ లో 30 డేస్ అనుకుందాం. 30 డేస్ పోకపోవచ్చు, మినిమం 20 డేస్ 20 డేస్ వేసుకునేటప్పటికే ఎంత 3000 కేసెస్ అయితే సేల్ అవుతాయి. ఈ 3000 కేసెస్ కి మన డీలర్ కి మినిమం 36 రూపీస్ ఉందండి మార్జిన్. 36 రూపీస్ వస్తుంది. ఓకే, అంటే దగ్గర దగ్గర ఎంత వస్తుందండి మనకు ఉన్నటువంటి మీరు అంటే ఆ భారీ బడ్జెట్ చెప్పేసరికి క్యాలిక్యులేషన్ అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఒకసారి చూద్దామండి. మొత్తానికి చాలా వరకు కూడా మొత్తం మీరే బిజినెస్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి. కంప్లీట్ ఫ్రాంచైజీ తీసుకున్నారు సార్ వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకోకుంటే నాకేం పని పట్టింది అన్నట్టు కాదు. మన ప్యూర్జెల్ డెవలప్మెంట్ అవుతున్నారు. 1,08,000 రూపాయలు, 1,08,000 అనేది అతనికి వచ్చే ఇన్కమ్. దీంట్లో 60,000 ఎక్స్పెండిచర్ తీసేయండి. ఓకే ఓకే, పెడితేనే ఇన్కమ్ వస్తుంది. అవునవును, పెట్టకుండా మనకి ఇన్కమ్ రావాలంటే రాదు. 100% సార్. 60,000 రూపాయలు ఎక్స్పెండిచర్ కోసం తీసేయండి. ఎంత మినిమం 48,000 అయితే మిగిలిందా? 50,000 ఇంకా 2,000 మినిమం. దీంతో పాటు కొంతమంది రిటైల్ కస్టమర్స్ మన దగ్గరకు వస్తామన్నారు. ఓకే ఓకే, 50% మార్జిన్ ఉంది. మనము రిటైల్ గా వచ్చే కస్టమర్లకు నేనేం చెప్తున్నానంటే, అయ్యా బాబు రిటైల్ గా వచ్చే ఎవరైతే డైరెక్ట్ కస్టమర్ మీ దగ్గరకు వస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వండి. ఓకే, ఎంఆర్పి 20 రూపీస్ ఉంది, డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి కొన్నారు. అవును, అప్పుడు వీళ్ళకి మరి ఆదాయం తగ్గుతుందిగా. ఎవరికి? ఇప్పుడు మన డీలర్ తీసుకున్న వాళ్ళకి. సార్ మనము బల్క్ వెళ్ళిపోతుంది ఒకేసారి. బల్క్ కోసం కాదు, ఇక్కడ మనం వ్యాపారం కోసం రావట్లేదు మెయిన్ మార్కెట్ లకి. డబ్బు అనేది మీరు ఏ విధంగా సంపాదించుకుంటారు. మీకు 8 రకాల ఇన్కమ్ సోర్స్ పెట్టాను. ఇక్కడ ఎవరైతే 1 lakh పెట్టి ఫ్రాంచైజీ తీసుకుంటారో సింగిల్ సోర్స్ అంటే మన దగ్గర చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్. 8 రకాల ఇన్కమ్ సోర్స్, ఓన్లీ ఒక వాటర్ బాటిల్ తరపున పెట్టలేదు. ఇప్పుడు ఆర్ఓది కూడా వీళ్ళకి ఇస్తారు మీరు. ఆల్కలైన్ దాంట్లో ప్రొడక్ట్ లో వచ్చేటి వస్తాయి, మన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్లో ఇన్కమ్ వస్తుంది, ప్లస్ సర్వీస్ లో వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మన దగ్గర ఇంకా కుకింగ్ సిస్టమ్ లో కూడా ఆల్కలైన్ కి సంబంధించి ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో వస్తుంది. అంటే ఒకసారి మీతో టైఅప్ అయ్యారంటే ఒక 8 రకాల బిజినెస్ లలో ఆదాయం పొందొచ్చు అనమాట. ఆదాయం పొందొచ్చు. అంటే ఇది జస్ట్ వాటర్ బాటిల్ అనేది బ్రాండింగ్ కోసం. మీరున్నారే నువ్వుకి ఇప్పుడు మీరే చెప్పారు సార్ నిజంగా తగ్గుతాయి. మీరు మాతో జర్నీ స్టార్టింగ్ లో నిజంగా తగ్గుతుందా సార్ మీరే అడిగారు. మీకు ఇచ్చిన తర్వాత మీరే ఇప్పుడు మీ తరపు నుంచి మాకు దగ్గర దగ్గర 10 నుంచి 15 మంది తీసుకున్నారు మీరు చెప్పారని చెప్పి. సూపర్ సార్. అంటే ఒక మంచి ఉన్నప్పుడు ప్రమోట్ చేయడంలో తప్పలేదు సార్. అవును, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అయితే అవుతా ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే రియల్ ఎక్స్పీరియన్స్ నేనే ఉన్నాను. మీ కస్టమర్లు కూడా వచ్చారు సార్ దగ్గర దగ్గర ఆఫీస్కి వచ్చేసి మీ పేరు చెప్పి డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాము. ఎందుకంటే రియాలిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా మన బిజినెస్ మన ప్రోడక్ట్ రియాలిటీ చూపించాలంటే ఫస్ట్ వాటర్ బాటిల్ నుంచి మూవ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, సరే మొత్తానికి అయితే ఒక 50,000 వరకు అయితే ఫస్ట్ నెల నుంచి మనం గెయిన్ కావచ్చు. దీంతో పాటు ఒకవేళ ఇది మీరు అనుకున్నంత విధంగా మీరు మూవ్మెంట్ తీసుకోలేకపోయినా కూడా డైరెక్ట్ రిటైల్ కస్టమర్ రోజుకు ఒక 20 కస్టమర్లు తీసుకునేయండి. ఓకే ఓకే, రోజు 20 కస్టమర్లు డైరెక్ట్ గా శాంపిల్ కిందకి ఇచ్చేద్దాము. 20 కస్టమర్లు తీసుకునేటప్పటికి వాళ్ళు ఒక్కొక్కరు ఒక కేసే. ఓకే, అంటే 20 కేసులు వాళ్ళు తీసుకున్నా కూడా ఇంటూ 10 days 20 days వెళ్ళనియండి. 20 days అన్నా కూడా 400 కేసెస్ అయితే వెళ్ళిపోతాయి. దీని మీద వచ్చేసి మినిమం నేను చెప్పాను కదా వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వండి అనేసి. మీరు వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చిన పర్ కేసు మీద 60 రూపీస్ మిగులుతుంది. ఓకే, అంటే ఎంత మిగులుతుంది సార్? 400 ఇంటూ 60 24,000 అయితే మిగులుతుంది. 24,000. అంటే ఇది మీ ఇంట్లో ఉండే చేసుకుంటున్నారు కదా, ఇక్కడ ఎలాంటి ఎక్స్పెండిచర్ లేదు. ఇక్కడ ఒక శాలరీ లాగా వచ్చేసింది, ఏం చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది అంటే కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే క్యూర్ అయిందో డిసీజ్ ఆ కస్టమర్ మన ప్రోడక్ట్ మన మిషనరీ ఇంట్లోనే వేసుకుంటారు, మన ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ వేసుకుంటారు. దాని నుంచి కూడా ఇన్కమ్ ఇచ్చాము. తర్వాత మన ఒకవేళ మన కస్టమర్ ఎక్కడైనా వేరే ఊర్లకు జర్నీ చేయాలనుకుంటున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ పెట్టాము, ఆ బాటిల్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసాము. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. అది ఎట్లా ఇస్తా ఉన్నారు? అది మనం ఒక పేజ్ క్రియేట్ చేసి ఇస్తున్నామండి అక్కడ ఆ ఏరియాకి. అట్లా అన్ని విధాలుగా వాళ్ళకి ఇన్కమ్ అనేది పర్ మంత్ 1 lakh ఎర్న్ చేసేటట్టు మనం ఇది. అంటే ఫ్రాంచైజ్ ఏంటంటే మామూలుగా ఈ మోడల్ 1 year లేకపోతే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయొచ్చు? మినిమం 1 year అయితే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందండి. ఆ లాక్ ఇన్ పీరియడ్ లో
అప్పటికి కూడా మీకు నచ్చట్లేదు, నేను వేరేది క్యాన్సిల్ అవుతా అంటే అప్పుడు 1 month బిఫోర్ మాకు నోటీస్ పెట్టేస్తే అప్పుడు వరకు లావాదేవీలు చూసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ ఇవ్వడమా అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మామూలుగా స్టాల్స్ లాగా ఏమైనా పెట్టుకొని చేసుకోవచ్చా? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉంటారు, సార్ మీరు ఇంకా 1 lakh అన్నారు, మేము వచ్చేసి నియర్లీ ఒక 10 lakhs పెట్టుబడి పెడదాం అనుకుంటా ఉన్నాము, సో 1 lakh మాకు బాగానే ఆదాయం వస్తూ ఉంది, మేము ఒక 5 lakhs 10 lakhs పెట్టాలనుకుంటా ఉన్నాం, అది కూడా ఏంటంటే స్టాల్ లాగా పెడతాం, వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఆ స్టాల్ నుంచి ఏమైనా జనరేట్ చేయొచ్చా? ఎట్లా చేయొచ్చు అండి. ఇక్కడ మీరు 1 lakh అంటే మనము ఏమి చేస్తున్నాము, మీకు ఓన్లీ ఒక మండలం వైడ్ ఒక నియోజకవర్గం వైడ్ ఇస్తున్నాము. మీరు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ 5 lakhs బిజినెస్ చేస్తే 5 lakhs ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉంటే ఆ డిస్ట్రిక్ట్ మొత్తం ఇస్తున్నాము. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నాము, ఆ డిస్ట్రిక్ట్ లో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి, వాళ్ళు చేసే ప్రతి బిజినెస్ మీద డిస్ట్రిబ్యూటర్ కి వస్తుంది. ఓకే ఓకే. 2 roles ఉన్నాయి. మీ దగ్గర 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే డిస్ట్రిక్ట్ మొత్తం కలిపి తీసుకోవచ్చు, 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంటే డీలర్ గా తీసుకోవచ్చు. మీరు ఎలాంటి బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, మీ ఇంట్లోనే పెట్టుకోండి. స్టార్టింగ్ మీరైతే కూడా అవసరం లేదు, మీరు ఇంట్లోనే పెట్టుకోండి, మీ దగ్గరకే కస్టమర్ వచ్చేటట్టు మేము ట్రిక్స్ మేము నేర్పిస్తున్నాం. 150 అనేది మీరే క్రియేట్ చేస్తారు స్టార్టింగ్ లో? మన సేల్స్ ఆఫీసర్లు ఉంటారు, మన సేల్స్ ఆఫీసర్లు వచ్చేసి ఎవరైతే పర్టికులర్ ఆల్కలైన్ అని చెప్పి సేల్ చేస్తారో, ఎవరికైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళనే యాడ్ చేస్తారు. ఓకే, కానీ మార్కెట్ లో చాలా అంటే పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి కదా, మీరు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు, కానీ దాని ముందు ఎట్లా నిలబడతారు మీరు? ఇక్కడ ఒకటండి, ఎవరి బలం వాళ్ళకు ఉంటుంది. అవతల పక్క బలాన్ని చూసి మనం భయపడితే ఎట్లయితుంది? ఇక్కడ మనకి ఏముందో మనం చూసుకోవాలి. 100%. ఇప్పుడు మార్కెట్ లో వచ్చేసేటప్పటికి ఆల్కలైన్ అనేది ఇంత లో బడ్జెట్ లో టోటల్ పాన్ ఇండియాలోనే మనమే ఇస్తున్నాం ఈ రేట్. ఎందుకు సార్, మనము ఇంకొక వీడియోలో మనం ఏం చేద్దామంటే మార్కెట్ లోకి వెళ్ళిపోదాం, అక్కడ బ్రాండ్ గురించి కాదు, లైవ్ లో వేరే స్టోర్స్ కి అట్లా వెళ్ళిపోయి ఆ బాటిల్ రేట్ ఎంత ఉంది, ఈ బాటిల్ రేట్ ఎంత ఉంది అనేది అయితే ఒకసారి కనుక్కుందాం. అంత లెంతీగా కూడా టైం కూడా అవసరం లేకుండా వాళ్ళే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అసలు ఆల్కలైన్ వాటర్ బాటిల్ ధర ఎంత ఉంది, అదేవిధంగా ప్యూర్ జెల్ వారు ఇచ్చే ఆల్కలైన్ వాటర్ బాటిల్ ధర ఎంత ఉంది అనేది ఒకసారి మీరే సెర్చ్ చేసి చూడొచ్చు. సో మొత్తానికి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం అయితే ఈజీగా తీసుకోవచ్చు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేది 2 నెలల్లోనే రిటర్న్ అయిపోతుంది, దాని తర్వాత నుంచి వచ్చేదంతా ఆదాయం రిటర్న్ అయిపోతుంది. కొద్దిగా ఎఫర్ట్ కూడా పెట్టాలి. మీరు ఎఫర్ట్ పెట్టకుండా ₹1,00,000 పెడితే 50,000 రావాలంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ 1 lakh పెట్టేసేసి 2 నెలలు ఏంది నాకేం జరగట్లేదు ఎందుకు జరుగుతుంది? ఎఫర్ట్ ఏం పెట్టారు, ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ ద్వారా వెళ్ళిపోతే 100% సక్సెస్. అది ఎట్లా అనేది మనం నేర్పిస్తున్నాము. అది ఇంట్రెస్ట్ ఎవరన్నా మీరు ఏమైనా వాళ్ళకి కోచ్ లాగా చేస్తుంటారా? అంటే మామూలుగా క్లాసెస్ తీసుకోవడం కావచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లా? ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. మన సేల్స్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు ఎట్లా మార్కెట్ లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటి పర్టికులర్ బాటిల్ కి ప్రత్యేకత ఉంది, అది ఆల్కలైన్ అనే బ్రాండ్ ఉంది, అక్కడ ఆల్కలైన్ అనే బ్రాండ్ ఉంది, ప్యూర్ జెల్ అనే సపోర్ట్ ఉంది, ఆల్కలైన్ పేరు ఉంది, ప్యూర్ జెల్ సపోర్ట్ ఉంది. దాంతో మీరు ముందుకు వెళ్ళారనుకోండి, అద్భుతమైన మెరాకిల్స్ చూపించచ్చు. లైవ్ లో ఏంటంటే మనం కొద్దిమంది క్లయింట్లతో కూడా మాట్లాడాం, అంటే ఈ వాటర్ తాగిన కొద్ది మందితో కూడా మనం మాట్లాడాము. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా స్టోన్స్ కరిగాయి, అది కూడా కొంచెం అంటే సైజ్ మరి ఏదో 12-18 అని కాదు, కానీ ఎంత సైజ్ సార్? మినిమం 12 mm కూడా తగ్గింది. మన Oh. డిస్ట్రిబ్యూటర్ వరంగల్లో ఉన్నారు, Okay. వాళ్ళ సిస్టర్ కి 12 mm ఉంది. ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆటోమేటిక్ గా తాపారు వాళ్ళు, వాళ్ళ సిస్టర్ తగ్గిపోయింది, ఇట్లా మిషన్ బిగించుకున్నారు. సూపర్. ఇది మొత్తానికి ఏంటంటే ఎవరైనా సరే ఇట్లాంటి హెల్దీగా, అంటే మనం ప్రతి వీడియోలో చెప్తా ఉంటాం, కేవలం దప్పిక తీరాలంటే ఏ వాటర్ అయినా తాగండి, ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్యూర్ జెల్ వారి ఆల్కలైన్ వాటర్ తాగండి అని చెప్పేసి కాజీభూషణ్ గారు చెప్తా ఉంటారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.